రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 15 రాష్ట్రాల నుంచి 56 మంది సభ్యులు ఎన్నిక కానున్నారు. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణలో 3, ఏపీలో 3 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ నుంచి జోగినిపల్లి సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర పదవీ కాలం ముగియనుంది. మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, 15 రాష్ట్రాల్లో మొత్తం 56 స్థానాలకు ఎన్నికలు అనేది కూడా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపు క్రితమే విడుదల చేసింది. దానిలో భాగంగానే ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుంచి 6 స్థానాలకు ఎన్నికలు, అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 3 స్థానాలు ఖాళీ అవుతున్నాయి, తెలంగాణ నుంచి 3 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 10 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. మహారాష్ట్ర నుంచి 5, మధ్యప్రదేశ్ నుంచి 5, మహారాష్ట్ర నుంచి 6, కర్ణాటక నుంచి 4, ఇలా గుజరాత్ నుంచి 4, ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఏర్పడుతున్నారు. అంటే ఏప్రిల్ 2024తో పదవి కాలం ముగియనున్నటువంటి స్థానాలకు ఎన్నికలు అనేది కూడా నిర్వహించేందుకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది, షెడ్యూల్ అయితే విడుదలైంది. ఇంకా షెడ్యూల్ వైజ్ గా చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 8వ తారీఖున నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది. 15వ తారీఖున నామినేషన్లు అనేది లాస్ట్ డేట్ అనేది కూడా ఉంటుంది. ఇక స్క్రూటినీకి 16వ తారీఖున, ఫిబ్రవరి 16వ తారీఖున స్క్రూటినీ నిర్వహిస్తారు. ఇక లాస్ట్ డేట్ విత్ డ్రాల్స్ సంబంధించి 20వ తారీఖున విత్ డ్రాల్స్ సంబంధించిన డేట్ అనేది కూడా ఇచ్చారు. ఇక పోలింగ్ ఈ నెల ఫిబ్రవరి 27వ తారీఖున పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ అనేది కూడా నిర్వహిస్తారు. అదే 27వ తారీఖునే 5 గంటల నుంచి వీటికి సంబంధించిన కౌంటింగ్ అనేది నిర్వహిస్తారు. దాంట్లో ఫలితాలు అనేది కూడా 1-2 గంటల్లోనే పూర్తి స్థాయి ఫలితాలు అనేది కూడా బయట. ఎమ్మెల్యేలు వీటికి సంబంధించిన ఓటింగ్ లో పాల్గొంటారు. ఇక 2 తెలుగు రాష్ట్రాల నుంచి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ నుంచి వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ కుమార్, ముగ్గురు కూడా బీఆర్ఎస్ కు సంబంధించిన రాజ్యసభ సభ్యులు. ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో మాత్రం 2 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎమ్మెల్యేల ఓటర్లుగా ఉంటారు కాబట్టి ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి వీటికి సంబంధించిన గెలుపు అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలు, 1 స్థానం బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునేటువంటి అవకాశం. ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకున్నట్లయితే సీఎం రమేష్, ఈయన బీజేపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు. కనకమిడల రవీంద్ర కుమార్, ఈయన టీడీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈయన వైసీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు. ఈ మూడు స్థానాలు అనేది కూడా ఖాళీ అవుతాయి. ఈ 3 కూడా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య బట్టి చూసుకున్నట్లయితే వైసీపీ 3 స్థానాలు కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ రాజకీయ పరిస్థితులు, అక్కడ ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు, వాటి ఇంపాక్ట్ అనేది కూడా ఈ ఓటింగ్ పైన పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా అయితే 27వ తారీఖున, ఫిబ్రవరి 27వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. 5 గంటలకి కౌంటింగ్ సంబంధించిన ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికే వాటికి సంబంధించిన అధికారులకు ఆదేశాలు అనేది కూడా జారీ చేశారు. నోటిఫికేషన్ ప్రస్తుతానికి షెడ్యూల్ అయితే విడుదలైంది. ఈ నెల 8వ తారీఖు నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది జ్యోతి.